ఆరోగ్యశ్రీకి ఈ రెండేళ్లకు కూటమి ప్రభుత్వం పెట్టిన బకాయిలు 3,150 కోట్లు, ఉద్యోగుల బాకీలు 35,000 కోట్లు. ఇస్తానన్న చంద్రబాబు పెళ్లి కానుకకు దిక్కులేదు కానీ మూడో బిడ్డను కంటే 25,000 ఇస్తాడా చంద్రబాబు అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇల్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు కానీ ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడు. నేను అడుగుతా ఉన్నాయి, 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. స్కూళ్ళు, హాస్పిటళ్లలో నాడు నేడు పనులు ఆగిపోయినాయి. అయ్యా, నాడు నేడు పనులు ఆగిపోయినాయి అని గట్టిగా ప్రశ్నిస్తూ అడిగాం. అయా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో తమ నిరసనను కూడా తెలియజేసిన పరిస్థితుల మధ్య మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ 17 మెడికల్ కాలేజీలను, ఆ 17 దేవాలయాలను పూర్తి చేయండి అయ్యా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడిగితే దాని గురించి కూడా ఒక్క మాట లేదు. ఆరోగ్యశ్రీకి 2 ఏళ్లకి ఆయన పెట్టిన బకాయిలు 3,150 కోట్లు. 7,150 కోట్లకు గాను ఈయన బడ్జెట్లో కేటాయింపులు చేసింది 4,000 కోట్లని చేశాడు. కానీ ఈయన ఏ రోజు కూడా కేటాయింపులు బడ్జెట్లో పెట్టిన దానికి కేటాయింపులకు ఖర్చు చేసింది చూస్తే ఏ రోజు కూడా కనీసం 2,000 కోట్లు దాటల. ప్రస్తావన లేదు, పిఆర్సీ ప్రస్తావన లేదు, ఒక్క మాట లేదు. పెండింగ్లో ఉన్న 4 డిఏల గురించి, డిఆర్ల గురించి ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పను కూడా చెప్పలేదు. జీపీఎఫ్ గురించి మాట లేదు, ఏపీ జిఎల్ఐ గురించి మాట లేదు. 35,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బాకీ పడ్డాడు. వీటి గురించి కనీసం మాట కూడా లేదు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వచ్చి విజయవాడలో ధర్నాలు చేస్తూ ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఈయన చెప్పింది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది స్వామి, ఎప్పుడు ఇస్తామని. తెల్లవారుజామున పోలీసులను పంపించి వాళ్ళందరినీ కొట్టి ఎత్తిచ్చేసేసినాడు. ప్రజల జీవన ప్రమాణాలను కనీసం పెంచకుండా, పట్టించుకోకుండా, మహిళలకు తానిచ్చిన హామీలు అమలుకు దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఎడాపెడా ఒక్కొక్కరు 3, 4 పిల్లలను కనండి అని అంటాడు. స్వామి, ఖండం కథ దేవుడు ఎరుగు స్వామి. చంద్రన్న పెళ్లి కాను కానీ మేనిఫెస్టోలో పెట్టినావు. ప్రతి జంటకు పెళ్ళి అయితేనే ₹1,00,000 ఇస్తానన్నావు. ఇంతవరకు ఒక్కరికి ఇలా. అది ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడిగినాం. ఇంతవరకు ఇలా దాని గురించి మాట్లాడు. కానీ మూడో బిడ్డ కంటే మాత్రం డబ్బులు ఇస్తాడు.